అసలు శివుడు విషం ఎందుకు తాగాడో తెలుసా? దేవతలు అసురులు కలిసి అమృతం కోసం వాసుకిని తాడుగా చేసుకుని పాలసముద్రాన్ని మధించడం ప్రారంభించారు. అప్పుడే ఆకస్మాత్తుగా సముద్రం లోతుల నుంచి ఒక భయంకరమైన విషం హాలాహలం బయటకు వచ్చింది. ఆ విషం అంత భయంకరమైనదంటే 3 లోకాలను నశింపజేయగలదు. ఆకాశం కంపించింది, భూమి వణికింది. దేవతలంతా భయంతో నిలిచిపోయారు. ఏం చెయ్యాలో తెలియక దేవతలంతా కైలాసం వైపు పరిగెత్తారు. శివా, మమ్మల్ని కాపాడు అని శివుణ్ణి ఆశ్రయించారు. కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడు వారి మాటలు విన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ విషాన్ని తన చేతిలో తీసుకుని తాగేశాడు. కాని విషాన్ని తన కంఠంలోనే నిలిపాడు. అప్పుడే శివుని కంఠం నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. లోకాన్ని కాపాడేందుకు తానే విషాన్ని భరించిన దేవుడు శివుడు. ఓం నమఃశివాయ.